చూస్తున్నారు S8 న్యూస్. వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పూణే ప్రమాద ఘటనపై ఫైర్ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. బుధవారం ముగిసిన తిరుమల తాతయ్య గుంట గంగమ్మ జాతర. 7 రోజులుగా వివిధ రకాల వేషాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఘనంగా జరుగుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు. కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మొదటిసారిగా వరంగల్లో డ్రగ్స్ కలకలం. 5 లక్షల విలువ చేసే హషిష్ మత్తు మందు స్వాధీనం. స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 25.30 పాయింట్లు పెరిగి 22,554.30 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. పూణే ప్రమాద ఘటనపై ఎక్స్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బస్సు, ట్రక్, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్ పొరపాటున ఎవరినైనా చంపితే 10 ఏళ్లు జైల్లో పడతారు. ఒక సంపన్నుడు తాగిన మత్తులో కారు నడుపుతూ ఇద్దరిని చంపాడు. అతన్ని మాత్రం ఒక వ్యాసం రాయమని అడిగారు. సాధారణ ట్రక్ డ్రైవర్లను అలా ఎందుకు అడగరు అని వీడియో సందేశం పోస్ట్ చేశారు. नमस्कार, मैं राहुल गांधी. बस ड्राइवर, ट्रक ड्राइवर, ओला, उबर, ऑटो ड्राइवर्स अगर गलती से किसी को मार देते हैं तो 10 साल की जेल में सज़ा हो जाती है और चाबी उठा के वो फेंक देते हैं. मगर अगर अमीर घर का 16 साल का 17 साल का बेटा पोर्श गाड़ी को शराब पी के चलाता है और 2 लोगों की हत्या करता है तो उसे कहा जाता है कि ऐसे लिख दो. ऐसे ट्रक ड्राइवर से, बस ड्राइवर से क्यों नहीं लिखाते? उबर ड्राइवर, ऑटो ड्राइवर से क्यों नहीं लिखाते? नरेंद्र मोदी से पूछा गया कि 2 हिंदुस्तान बन रहे हैं, एक अरबपतियों का, एक गरीबों का. उनका जवाब आता है, क्या मैं सबको गरीब बना दूं? सवाल ये नहीं है, सवाल न्याय का है. अमीरों को, गरीबों को, दोनों को न्याय मिलना चाहिए. न्याय सबके लिए एक जैसा होना चाहिए. इसीलिए हम लड़ रहे हैं, अन्याय के खिलाफ लड़ रहे हैं. సింగనమల మండలం చిన్న జలాలపురం ఘటనపై సింగనమల సిఐ శ్రీధర్ స్పందించారు. బొమ్మన శ్రీరామిరెడ్డి, పట్నం నాగేష్ల మధ్య జరిగిన సమస్య ఆర్థిక లావాదేవీల సమస్య అని, అది ఎటువంటి రాజకీయ సంబంధ సమస్య కాదని వివరించారు. సింగనమల మండలం చిన్న జలాలపురంలో ఈరోజు చిన్న ఇష్యూ జరిగింది. చిన్న జలాలపురంలో పట్నం నాగేష్ అతను ఉంటాడు. అతను ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో శ్రీరామ్ రెడ్డి ఉండేవాళ్ళు. వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్య ఏదో ఒక ఆర్థిక సంబంధ విషయంలో గొడవలు జరిగినాయి. ఆ గొడవల కారణంగా ఈ పట్నం నాగేష్ అతను ఎలక్షన్స్కు సుమారు 20 రోజులు 4 రోజుల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయినాడు. ఆ 5 లక్షలు 6 లక్షలు ఏదో రావాలని శ్రీరామ్ రెడ్డి అంటున్నాడు. అది ప్యూర్లీ ఆర్థిక సంబంధించి కాబట్టి అది క్రిమినల్ కేసు కింద రాలేదు. ఈరోజు పోలీసుకి కానీ ఎవరు కానీ చెప్పకుండా శ్రీరామరెడ్డి వాళ్ళు ఆ దారిలో వెళ్తూ పట్నం నాగేష్ను క్వశ్చన్ చేశాడు, నా డబ్బులు ఇవ్వమని. దాంతో చిన్న వాగ్వాదం జరిగింది. దాని తర్వాత ఇద్దరు వచ్చినారు. ఇప్పుడు ఒక వర్గాన్ని బయట అవుట్ చేశాము, శ్రీరామరెడ్డి వాళ్ళ వర్గాన్ని పట్నం నాగేష్ వాళ్ళ కూడా చేస్తున్నాము. అంతే తప్పించి ఇది పార్టీలకు సంబంధించింది కాదు, మరే విషయం కాదు. దాని తర్వాత చీనీ చెట్లు నరికేశారని ఒక టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఇది పాతది జరిగింది, ఇప్పుడుది కాదు, ఫ్రెష్ది కాదు. వాటిపైన ఏంటిని విచారిస్తున్నాం, దానిపైన తగిన చర్యలు తీసుకుంటాం.
ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి నీటి సమస్య తీరిందని ఆయన అన్నారు. సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూల. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం ఉదయం అమ్మవారి చెంప నరకడంతో ముగిసింది. 7 రోజులుగా భక్తులు వివిధ రకాల విషయాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం పేరంటాల వేషం వేసుకున్న కైకాల కులస్తులు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారి చెంప నరికి జాతర ప్రక్రియను ముగించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజైన మంగళవారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏనుగులు, నృత్యాలు, కోలాటం ప్రదర్శనలు, వాహన ఊరేగింపు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్దకాడబూరు గ్రామంలో వెలిసిన శ్రీ మారమ్మ అవ్వకు మంగళవారం వేద పండితులు, గ్రామ పెద్దలు రామలింగారెడ్డి, కరణం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారమ్మ అమ్మ దేవాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన నూతన విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు గత 3 రోజులుగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అర్చకులు శేషగిరి జోషి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అవ్వగారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
सुवर्णभिमुरातत्तं विकेतदेस्तानां समर्पयामि ॐ मधुभागाय मधुश्चन्द्रचिन्तराः मातोयसी मधुस्नानां समर्पयामि ॐ स्वादिर्भवतिमित्राय स्वादिर्भवनाय विष्णे इति शङ्करासना కావలి జెడ్పీటీసీ జంపాని రాఘవులు గౌడ్ బుధవారం ఒక వీడియో విడుదల చేశారు. ప్రజల నుంచి ₹1 ఆయన తీసుకున్నట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటారన్నారు. ఒక విలేకరి తప్పుడు ప్రచారాలతో తనపై దుష్ప్రచారం చేశాడన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ₹1 కూడా ప్రజల నుంచి ఆశించలేదన్నారు. చెంచుగాని పాలనలో రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. అందరికీ నమస్కారములు. నా పేరు జంపాని రాఘవులు. నేను కావలి మండలం జడ్పీటీసీగా ఉన్నాను ప్రజెంటు. మా భార్య చెంచుగానిపాలెం సర్పంచ్గా ఉన్నది. నేను 81 నుంచి సర్పంచ్గా ఉంటూ ప్రజెంట్ ఇప్పుడు దాకా కూడా 43 సంవత్సరాల పరిధిలో ఏదో పదవిలోనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూనే ఉన్నాను. నా గ్రామానికి అభివృద్ధి చేసడానికి కోసం ఎన్నో విధాల అహర్నిశలా కృషి చేసి ఒక మారుమూల గ్రామాన్ని ఎన్నో విధాలు అభివృద్ధి చేశాను. నేను అప్పటి నుంచి కూడా 81లో కరెంటు లేదు నాకు మా ఊరికి. 82లో కరెంటు తీసుకొచ్చాను. 84లో 10 ఎకరాల చిల్లర లేబట్టి పెట్టి 145 ఇల్లు తీసుకొచ్చాను. ఒకే టైం లేదు మండలం మొత్తంలో కూడా నా ఊరికి తీసుకుపోయాను. ముసునూరు తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్కి నా చెంచుగానిపాలెంకి తీసుకుపోయాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా 90% ఇళ్ళు మొత్తం కట్టించింది నేను. కాబట్టి ఒక్కరి దగ్గర కూడా ఎటువంటి ఒక్క రూపాయి కానీ మా వాళ్ళ దగ్గర కానీ నేను ఎప్పుడైనా కానీ ₹1 కానీ నేను కానీ తీసుకున్నట్టు కానీ అయితే ఎవరైనా కానీ నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాన్ని దొరికిపోతాను నేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా మా జనం కోసం మా గ్రామం కోసం నేను ఎప్పుడుగా పాటుపడుతూనే ఉన్నాను. కాబట్టి అవినీతి పనులకి మోసాల పనులకి నేను తోడ్పడేవాడు కాదు. ఒక పత్రికా విలేకరు నా మీద దుష్ప్రచారం చేసి మన ఎలక్షన్లో నేను డబ్బులు ఇవ్వటము, నేను మళ్ళా ఓటేయకపోతే డబ్బులు తీసుకున్నట్టుగా నా మీద దుష్ప్రచారం చేశాడు ఒక విలేకరు. ఆ విలేకరు చేసినందువల్ల అధికారులందరూ కూడా మా ఊరికి ఎంక్వైరీ పెట్టించేసి ఆ వాళ్ళని కూడా విచారించడం కూడా జరిగింది. వాడు మాకు ఎటువంటి మాకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన మళ్ళీ మా కాడ డబ్బులు తీసుకోలేదు అని చెప్పిన. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లోని కోకో ఓవెన్, సెంట్రల్ ప్లాంట్, ఆర్ఎంహెచ్పి, బ్లాస్ట్ ఫర్నిస్, ఎస్ఎంఎస్ మిల్స్ అన్ని విభాగాలను విభాగాధిపతి కార్యాలయం ఎదుట మంగళవారం స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే రేపు కూడా ఎల్లుండి కూడా ఎవరైనా శాలరీ ఎవరైనా అంటాడు. శాలరీ ఒకటే సమస్య కాదు ఇక్కడ. లేదా మిత్రుడు పరంధామే గారు చెప్పినట్టుగా ప్లాంట్ని కావాలనే మన పరిణామంలో చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగానే బయోమెట్రిక్ తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో భాగంగానే శాలరీస్ ఆపుతున్నారు. ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ చేయడం కోసం, నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు మీటింగ్ పిలిచి ఈడీఓస్ బిల్డింగ్కి డీపీ రాలా. ఈడీఓస్ బిల్డింగ్ డీపీ రాకపోవడం అంటే ఎంత కిలోమీటర్ దూరం లేదు. ఈడీఓస్ బిల్డింగ్ ఏమన్నారు, గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాన్యం 1 కిలోమీటర్ దూరంలో అక్కడ రాలేదు. అయిపోయింది అక్కడ ధర్నా ఉంది. సిఐటి కొన్ని 100 మంది వచ్చేసారు కాబట్టి కొట్టేత తిట్టేత భయపెడతారు కదా. నిన్న 4 గంటల గుర్తింపు మొత్తం వెళ్ళేంత కూడా వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు. సిఎండి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగు, సిఎండి క్యాబిన్లో ఉన్నాడు, సిఎండి మీటింగ్కి రాలేదు. దీని అర్థం ఏంటి? గుట్టలు తీసి కొట్టదు నేను అందగానే అది లాక్ రావట్లేదా? నిజమే కష్టం ఉంది నీకు, కష్టం ఉంది కాబట్టి నా కష్టంలో జీతాలు ఇవ్వకపోతే చెప్పు, పిలిచి గుర్తింపింది మాట్లాడాలి, కన్విన్స్ అయ్యి. అరే మాట్లాడడానికే నీకు ఇగో, నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా లేవు. మీటింగ్ పిలిచి నువ్వే రావు మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు. బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి 10,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది. నిన్న ఈడో సరిపోతే ఆ బోర్డు ఎలా పరిస్థితి కూర్చొని 2018-19 500 మిలియన్ టన్నులు తీసాను కంపెనీలో. 18-19 500 మిలియన్ టన్నులు వచ్చింది.
కరోనా కాలంలోనే మెడికల్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? కారణం గవర్నమెంట్ కదా. నువ్వు కావాలని షార్టేజ్ చేస్తావు, ప్లాన్ కావాలని చంపేయాలనుకున్నావు, స్లో పాయిజన్ చెట్టు ఇచ్చేస్తాం మీరు ఒక నుంచి. మొదటిసారిగా వరంగల్లో డ్రగ్స్ కలకలం రేపింది. 5 లక్షల విలువ చేసే హషిష్ మత్తుమందు స్వాధీనం కావడంతో వరంగల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వరంగల్ నగరంలోని 7 మోరేల జంక్షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ చింతల వెంకటరాజు ఉదయం పోలీస్ వాహనాల తనిఖీలో పట్టుబడడంతో జిల్లా అంతటా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు వరంగల్లో డ్రగ్స్పై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఎక్కడా కూడా డ్రగ్స్ పట్టుబడ్డ సంఘటనలు లేవు. మొదటిసారిగా వరంగల్ నగరంలో 5 లక్షల విలువ చేసే ఆషిష్ డ్రగ్స్ లీటర్ దొరికాయని తెలంగాణ నార్కోటిక్స్ మరియు మట్టవాడ పోలీసుల సమన్వయంతో అంతరాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ను అరెస్ట్ చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. హ్యాషిష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియాస్ బాబీ, ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము. ఇతను హ్యాషిష్ ఆయిల్ను సుమారు 1 లీటర్ ఆయిల్ను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కె గంగవరం మండలం కాజులూరి మండలం టీడీపీ నాయకులు మరియు దళిత నాయకులు ఈరోజు అమలాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడు జీఎంసీ హరీష్ మాధుర్ను మర్యాదపూర్వకంగా కలిసి అడ్వాన్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, అమలాపురం ఎంపీగా మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవభూషణం, చొల్లంగి ఎదురులయ్య, మాజీ సర్పంచ్ తారపట్ల ఆనందరావు, కాజులూరు మండలం నుండి భీమారావు మరియు సీనియర్ నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. మరి ముందుగా ఆయనకి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్ చెబుతూ మా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపుగా మరి 50,000 మెజార్టీ మరి ఎంపీ హరీష్ మాధురి గారికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీకి కూడా, ఎన్నికైన ఎంపీకి కూడా రానటువంటి మెజార్టీ, అత్యధిక మెజార్టీ ఈ రాష్ట్రంలో హరీష్ మాధురి గారికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపుగా 5 లక్షల మెజార్టీ దాదాపుగా వస్తుందని చెప్పి 5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నవశకం మొదలవుతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నుంచి కూడా శాసనసభ్యునిగా వాసంశెట్టి సుభాష్ గారు గెలుస్తున్నారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ సందర్భంగా ఈరోజు అమలాపురం పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినటువంటి హరీష్ మాధురి గారిని కలిసి మరి మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం అండి. ఈరోజు హరీష్ మాధురి గారిని కలవడానికి గంగవరం మండలం నుంచి, రాజూరు మండలం నుంచి, రామచంద్రపురం మండలం నుంచి కలిసి అమలాపురం రావడం జరిగింది. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పాలని రావడం జరిగింది. జరిగిన ఎన్నికల్లో
గంగవరం మండలం నుంచి, అంటే గంగవరం మండలం మాది కాబట్టి మా మండలం నుంచి బహుశా 3-4 వేల మెజార్టీలో గెలుస్తామని చెప్పి భావిస్తూ, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 10,000 పైనే సుభాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని, హరీష్ మోదీ గారు లక్షల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ఆనందంతో ఈరోజు కాంగ్రెస్ చెప్పడం జరిగింది. అలాగే మరి రేపు 4వ తారీఖున సంక్రాంతి పండుగలాగా పండుగ చేసుకోవడానికి కార్యకర్తలందరూ సంసిద్ధమై ఉన్నారు. తెలియజేయడానికి ఈరోజు హరీష్ గారిని కలిసి మా కృతజ్ఞతలు తెలపడం జరిగిందని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేసుకున్నాం. హరీష్ మాధురి గారిని కలవడం జరిగింది. దొనకొండ తిపరాంతకపురం సర్కిల్ సిఐ ఎస్ సుబ్బారావు పరిధిలో దర్శి డీఎస్పీ టి అశోక్ వర్ధన్ ఆదేశాల మేరకు దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో దొనకొండ పరిధిలోని మండలంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కార్డన్ సెర్చ్లు నిర్వహించామని తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండలంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అలర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇళ్లలో మారణాయుధాలు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని ప్రజలను హెచ్చరించారు. దొనకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కార్డన్ సెర్చ్లు నిర్వహించామని, ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయోత్సవాలు చేసుకోవడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అంతేకాకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, సంబంధిత పత్రాలను చూపించినట్లయితే వారికి వాహనాలు ఇవ్వడం జరుగుతుందని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని అన్నారు. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని దొనకొండ మండలం ఏమంటే ఎవరైనా సరే ఇటువంటి వైలేషన్ని ఎంకరేజ్ చేసిన, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని ఇందుమూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా ఎలక్షన్స్ కూడా మన మండలంలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. అదే ప్రశాంతతని, అదే సజావతనాన్ని ప్రజలందరూ గమనించి దాన్ని కంటిన్యూ చేస్తారని, రేపు జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ అనేది ఏకపక్షంగా ఒకే విధంగా ఉండదు. ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్స్ కాబట్టి అది ఎవరికైనా కావచ్చు, ఏ వర్గానికి కావచ్చు, ఏ గ్రూప్కి కావచ్చు, ఎవరికైనా అనుకూలమైన తీర్పు వచ్చినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలా. దానిని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకొస్తే మాత్రం వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చట్టపరంగా తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు మనం ప్రకాశం జిల్లా గౌరవనీయ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి సూచనలతో, సిఐ త్రిపురాంతం గారు మరియు మా సర్కిల్ సిఐలతో ఈరోజు మనం ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో భారీ మెజారిటీతో గెలవాలని జానీ మాస్టర్ పిఠాపురంలో గడప గడపకు ప్రచారం చేశారని, ఇలాంటివి జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జానీ మాస్టర్పై రేవ్ పార్టీలో ఇరికించాలని కుట్ర పన్నుతోందని, ఇలాంటివి ఎన్ని కుట్రలు పన్నినా జనసేన పార్టీ జానీ మాస్టర్పై ఈగ కూడా వాలనివ్వమని జనసేన నాయకులు హెచ్చరించారు. పిఠాపురంలో జనసేన ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన ప్రతిరోజు నమాజ్ చేసేవారని, అలాంటి మత విశ్వాసం కలిగిన వ్యక్తి ఏ విధంగా రేవ్ పార్టీలకు వెళతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే జనసేన పార్టీపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని వాపోయారు. నమస్కారం. గత 2 నెలల నుంచి మన జానీ మాస్టర్ గారు మన జనసేన ప్రచారానికి రావడం, ప్రతి గడప తొక్కడం, మా ప్రతి ఇంట్లో ఆయన ఒక మనిషి కింద మారిపోవడం జరిగింది. చాలామంది పెద్దలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు కూడా నిన్న నాకు ఫోన్ చేసి గత 2 రోజుల నుంచి జానీ మాస్టర్ గారిని రేవ్ పార్టీలో ఉన్నాడని, ఆయన ఒక వైఎస్ఆర్సీపీ భారీ కుట్ర చేసి ఆయన పేరు ఇరికించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన గతంలో కూడా మాతో కలిసి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు వ్యసనాలతో పాడైపోతున్నారని మాకు చెప్పడం, చాలామందిని మార్చే ప్రయత్నం చేశారు. ఆయన 5 పూటలో కూడా నమాజ్ చదువుతారు. ఒక మత విశ్వాసం కలిగిన వ్యక్తి ఇవాళ రేవ్ పార్టీలకు వెళ్ళారని ఒక భారీ కుట్రతో ఆయన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే జానీ మాస్టర్ మా పిఠాపురం జనాల్లో ఒక అతను, ఆయన మీద ఏగ కూడా వాళ్ళము రేపు పొద్దున మేము పరువు నష్టం దావా వేసి మీ అంతు తేలుస్తాం మేము. అయితే ఈ రేవ్ పార్టీ అనే సంస్కృతి మన వైఎస్ఆర్సీపీ పార్టీది. అదేవిధంగా మత్తు పదార్థాలు గత 5 సంవత్సరాలుగా ఎవరు అమ్మారని ఏ చిన్న కుర్రాడిని అడిగినా చెప్తారు. ఆ సంస్కృతి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ వాళ్ళ ఐటీ టీంతో ఈ జానీ మాస్టర్ గారిని ట్రోల్ చేయించడం, అతన్ని పరువు నష్టం చేయడం జరిగింది. మేమైతే దీని మీద పెద్ద ఎత్తున
నిరసన తెలియజేసి వాళ్ళంతైతే తెలుస్తామని చెప్పేసి చెప్తాం. జై హింద్, జై జనసేన. దేవరకొండ మండలంలోని మాల్గడ్డ ముత్యాలమ్మ 2వ జనజాతర మంగళవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు ఆటోల్లో, డీసీఎంలలో, వాహనాల్లో దేవాలయానికి చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ సంస్కృతికి ప్రతిబింబమైన దేవాలయంలో మాల్గడ్డ ముత్యాలమ్మను కొలుస్తూ యాటలను కోసుకొని మొక్కల ఎముకలతో పాటు నైవేద్యాన్ని ముత్యాలమ్మ తల్లికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నైనావత్ రంగానాయక్, నైనావత్ గోపీనాయకులు మాట్లాడుతూ ఉగాది తర్వాత నిర్వహించే జనజాతర గత మంగళవారం నిర్వహించామని, ఈ వారం కూడా భక్తులతో మాల్గడ్డ దేవాలయం జనసంద్రమైందని తెలిపారు. ఈ మాసమంతా భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుంటారని వారు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి సహకరించే ప్రతి ఒక్క భక్తుడిని, దాతలను ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదం అందించాలని వారు పేర్కొన్నారు. अलवाल 10 सर अलवाल तुम अलवाल 10 से 5 साइड सर हां छोटे पाला पीतेगा भाई ये फिर हमारा एक साथ एक खड़े नहीं और बचाओ रो फोटो कहिए मां महिमा मोटो सरदार महिमा के एक ये सब पर बाबू फोटो हम काले इधर कपड़ा बोले बाबू గోపీచంద్ వారి యొక్క కుమారుడైనటువంటి అల్వాల్ నాయక్ సన లక్ష్మణ్ నాయక్ 2000 రూపాయలు 2000 రూపాయలు ఇద్దరు కూడా సంయుక్తంగా 2000 రూపాయలు బహుకరిస్తా ఉన్నారు. వారి కుటుంబానికి శుభోదయం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో బుధవారం స్వల్ప లాభాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు సెన్సెక్స్ 83.85 పాయింట్లు పెరిగి 74,37.16 వద్ద, నిఫ్టీ 25.30 పాయింట్లు పెరిగి 22,554.30 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు 1713 కంపెనీల షేర్లు లాభపడగా 639 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే, బ్రిటానియా లాభాల్లో ఉండగా ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్ప్, అలాగే సన్ఫార్మా, M&M నష్టపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూణే ప్రమాద ఘటనపై ఫైర్ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. బుధవారం ముగిసిన తిరుమల తాతయ్య గుంట గంగమ్మ జాతర. 7 రోజులుగా వివిధ రకాల వేషాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఘనంగా జరుగుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు. కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మొదటిసారిగా వరంగల్లో డ్రగ్స్ కలకలం. 5 లక్షల విలువ చేసే హషిష్ మత్తు మందు స్వాధీనం.
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 25.30 పాయింట్లు పెరిగి 22,554.30 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు చూస్తున్నారు S8 న్యూస్.